హాయ్ గైస్, ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్ చేద్దామని ప్రిపేర్ అయ్యానమాట. దాన్ని ముందుగా మనం గ్యాస్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నా. నాకు, మా చిన్నోడికి, మా పెద్దోడికి. మా చిన్నోడి కోసం మా చిన్నోడు అడిగాడండి నన్ను, అమ్మ ఈరోజు ఫ్రైడ్ రైస్ చేయవా అని చెప్పేసి. అందులోని మొన్న సాసులు కూడా తీసుకొచ్చాను నేను. హాలిడేస్ కదా, ఇప్పుడు వీళ్ళు ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అని నన్ను చంపుతూ ఉంటారు, బయట ఫుడ్ ఎందుకని చెప్పి నేను మొన్న టమాటో కెచప్ అండ్ సోయా సాస్ అవి తీసుకొచ్చాను. సో వాటిని ఓపెన్ చేయాలి అంటే ముందు ఫ్రైడ్ రైస్ చేయాలి కదా అని నేను సరేరా అని ఇంకా వాడు అడగగానే ఇంకా సరే అని చెప్పి చేస్తారా అని చెప్పా. ఇంకా నేను చేస్తాను అనడం పాపం వాళ్ళైతే నా చుట్టూ ఈగల్లా ముసురుతున్నారు. అసలు నేను వంట చేస్తుంటే పెద్దోడేమో వీడియో తీస్తున్నాడు, చిన్నోడేమో నా వెనకాలే తిరుగుతున్నాడు. అది చేసే వరకు ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేస్తుంటే వాళ్ళు నా చుట్టూ తిరుగుతారు. అది అయ్యే వరకు నా దగ్గరే ఉంటారు. నేనైతే ఈ 4 ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో లైట్గా పసుపు వేసుకున్నాను అండ్ ఎగ్స్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఆయిల్లో అలా ఎగ్స్ వేస్తుంటే చిటపట్టలు వాళ్ళ మీద పడి, అమ్మ చిటపట్ల పడుతున్నా సరే వాళ్ళు అక్కడే నుంచున్నారు అండి. ఎగ్ బాగా ఫ్రై అయిన తరువాత అందులో లైట్గా కారం వేసుకోవాలి. కారం వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్నాను. ఎగ్స్లోకి సరిపడా కారం వేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు చెప్పండి. అసలు ఫ్రైడ్ రైస్ అయితే మా ఇంట్లో నేను ఎంత చేస్తే మొత్తం తినేస్తారు మా పిల్లలు. అసలు నాకు కూడా ఉంచరు, అమ్మ ఇంకా ఇంకా అని చెప్పి. అదే రైస్ వండితే మాత్రం కర్రీస్ ఏమైనా వండితే ఆ రైస్ అసలు కదలదు. అదే ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం ఖాళీ చేసేస్తారు. అది వేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కొంచెం పిల్లలు కదా జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుందని చెప్పి నేను ఎక్కువ మ్యాక్సిమం జీలకర్ర వేస్తాను అన్నిట్లో. సో కొద్దిగా జీలకర్ర వేసి అందులో కొంచెం కాజు, పిల్లలు తింటారు కదా అని చెప్పి కొంచెం కాజు అండ్ ఆప్షనల్ అండి కాజు, నాకైతే ఇష్టం వేయడం. అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. సరేరా ఏంట్రా వంటే తీస్తున్నావు వీడియో, అరే ఎవరు చేశారో తెలియాలి కదరా, అది ఎవరో చేసేసిన వంట పెట్టేసావు అని చెప్పి అంటారా, నన్ను చేస్తున్నట్టు వీడియో తీరా బాబు, తిప్పుతున్నట్టు దానికి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదరా నాకు, నన్ను తీరా వీడియో అంటే అప్పుడు నా ఫేస్ మీద పెట్టాడు అనమాట వీడియో. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వేయించిన ఎగ్ ఉంది కదా వేసేసుకోవాలి. అందులో అది 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసాను అండ్ టమాటో సాస్ కూడా కొద్దిగా వేసా. అండ్ చిల్లీ సాస్ తీసుకోలేదండి, ఎందుకంటే మనం ఎలాగో పచ్చిమిర్చి అండ్ కారం వేస్తాం కాబట్టి అని చెప్పి నేను చిల్లీ సాస్ స్కిప్ చేస్తాను. పిల్లలు మరీ స్పైసీగా ఎందుకు అని చెప్పి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసాను లాస్ట్లో. ఆ తర్వాత ఉడికించిన రైస్ ఉంటుంది కదా, నేనైతే మొత్తం రైస్ కొద్దిగా వేస్తాను. ఎగ్కి సరిపడా రైస్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ రైస్లో కొద్దిగా అన్నం దాకా మనం ఎగ్స్లోకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, అంతే, వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. నేనైతే లాస్ట్లో అమ్మ వీడియో తీస్తాను అన్నాడు, చూస్తారు తీరా అని చెప్పి తీయమన్నాను. అదిగోండి నేనైతే వేడి వేడిగా పెట్టుకుని తిన్నా. ముందు నువ్వు తినేస్తున్నావమ్మా, నేను వీడియో తీస్తున్నాను కదమ్మా, నేను ఎప్పుడు తినాలి అంటున్నాడు వాడు. ముందు నన్ను తీరా తర్వాత తిందామని చెప్పి వీడియోకి పోజ్ ఇవ్వాలి కదరా అని చెప్పి తిన్నా. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, అసలు మామూలుగా లేదు టేస్ట్, చాలా చాలా బాగుంది. సాస్లో ఇవి కూడా వేసాను కదా, సేమ్ రెస్టారెంట్ లాగానే ఉంది. అక్కడైతే మర్చిపోయాను, మసాలాస్ ఎక్కువ వేస్తారు, మనం కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని నేను లవంగా, దాల్చిన చెక్క అవన్నీ స్కిప్ చేసి జస్ట్ మసాలా పొడి వేస్తా, గరం మసాలా పొడి లైట్గా అండి లాస్ట్లో. అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అంతే. బాయ్ బాయ్. సీ యూ. టాటా. తెలే